రివర్స్ వేలో పెట్టుకున్నాను. ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ ఆఫ్ ద సారీ తీసుకొని ఇలా మనం సెట్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాము. బాక్స్ ఫోల్డింగ్కి ప్రిపరేషన్. సో ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్, తర్వాత దీన్ని ఇంకా హాఫ్ పార్ట్ తీసుకుంటే మనకు ఇంత వచ్చింది. ఓకే, సో నాకు బాక్స్ ఫోల్డింగ్కి ఇది సరిపోతుంది. సో నేను దీన్ని ఇంకా చిన్నగా అనేది చేయట్లేదు, నాకు ఇంతే కావాలి. సో ఇది తీసుకుంటున్నాను. తర్వాత పళ్ళు పార్ట్ మనకి ఇక్కడ ఉంది. పళ్ళు అనేది, సో పళ్ళుని మనము దీనిపైన సెట్ చేయాలి. చూడండి, చాలా సింపుల్గా జస్ట్ ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకు ఈ ప్లీట్స్ ఉన్నాయి. సో చెస్ట్ ప్లీట్స్ మనకు వచ్చేవి ఇక్కడ ఉంది. ఓకే, చెస్ట్ ప్లీట్స్ వచ్చే వరకు ఇక్కడ వరకు ఏమో శారీ మీద సెట్ చేసుకోవాలి. సో మనకి ఇది బయట రాకుండా శారీ ఈ క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ ఫోల్డ్ అనేది తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఫోల్డ్ అనేది చిన్నగా తీసుకోవాలి, ఇటు సైడ్ పెద్దగా తీసుకోవాలి. కంపేర్ చేయండి, ఇది చిన్నగా ఉంది, ఇది లాంగ్ ఉంది. ఓకేనా, సో దీని ఈ రెండు ఉన్న దానికి మనకు ఈ బార్డర్స్ అనేది సెట్ ఉండాలి. ఇక్కడ ఉన్న బార్డర్స్ అనేవి ఇక్కడ సెట్ ఉండాలి. సో నా లాస్ట్ టర్న్ ఇలా చేసినప్పుడు మనకు సెంటర్ ప్లీట్స్ అనేవి నీట్గా ఇలా రావాలి ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ మనకు సెంటర్ ప్లీట్స్ వచ్చేసాయి. దీని మీద మనము ఇది వేస్తున్నాము. ఇప్పుడు మనకు చెస్ట్ ప్లీట్స్ వస్తాయి, చూడండి. ఓకే, ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇది పళ్ళు ఉంది కదా, పళ్ళు అనేది దీని లోపలికి వేయాలి. ఇక్కడ అది చూపిస్తాను. సో పళ్ళు అనేది ఆల్రెడీ క్లాస్లో చూపించాను కదా, సేమ్ అలానే హాఫ్ మెజర్మెంట్ తీసుకొని దీని లోపల సెట్ చేసేయాలి. సో నేను చేసి మీకు చూపిస్తాను. మీకు గుర్తుందో లేదో ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో ఇది పళ్ళు, ఇది చెస్ట్ ప్లీట్స్ అండ్ ఇది సెంటర్ ప్లీట్స్. మన బాక్స్ ఫోల్డింగ్ ఆల్మోస్ట్ రెడీ ఉంది. సో ఇది పళ్ళు ప్లీట్స్ ఇలా లిఫ్ట్ చేసి మనకి ఇది ఉంది కదా, ఈ పోర్షన్ లోపల ఇలా ఇక్కడ చెస్ట్ ప్లీట్స్ దగ్గర ఇది పట్టుకొని లోపల సెట్ చేసుకోవాలి. ఓకే, సో ఫైనల్గా మన బాక్స్ ఫోల్డింగ్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, బాయ్.